వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజైతే మనం హెల్దీ అయిన బార్లీ పాయసం చేసుకున్నామండి. ఖర్జూర పళ్ళ ముక్కలు వేసుకుంటున్నానండి. మనం ఇలా వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. హనీ కూడా వేసుకోవాలండి. మనం హనీ కూడా వేసుకోవాలి. మన ఇష్టం, హనీ వేసుకోవచ్చు. అన్ని దాంట్లో హనీ వేసుకోవాలండి. హనీ వేసేసుకొని ఖర్జూర పళ్ళు ముక్కలు వేసుకొని మనం ఇలా తాగితే చాలా హెల్తీ అయినదండి. బార్లీ పాయసం అండి. రోజు మనం అది ఇది చేసుకుంటాం. ఇలా చేసుకొని మనం హెల్తీగా తాగితే ఎంత మంచిదండి. మనం బాగుండాలంటే పిల్లలు మనం బాగా తాగాలండి. ఇది తాగితే చాలా హెల్త్కి మంచిది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. అద్దరిపోతుందండి. పాయసం అయితే చాలా హెల్త్కి మంచిది. పొడి అయితే మనం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల పాటు ఉంటుందండి. లేకుంటే మనం డైలీ మనకు కావాలంటే ఒక కప్పు పాలు వేసుకొని 2 స్పూన్ల పొడి వేసుకొని మనం చేసుకొని బాగా తాగేస్తే చాలా హెల్త్కి మంచిదండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మనమైతే ఈ కప్పు నిండా బార్లీ తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి మనం బార్లీ. ఇలాగ వేసుకున్నాక మనం ఒక గిలాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇలాగా వేసుకొని ఒకసారి 2 సార్లు మనం బాగా ఇలా కడగాలండి. కడిగి మనం కడుక్కుందాం. చూడండి 2 సార్లు అయితే నేను కడిగానండి శుభ్రంగా. ఇప్పుడు మనం చూడండి మనం ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ బట్ట మీద మనం ఈ బార్లీని ఇలా వేసుకోవాలి. వేసుకొని బాగా చేతితో మనం కొద్దిగా గాలికి మనం ఎండలో అయినా పెట్టుకోవచ్చండి. లేకుంటే మనం ఇలాగా ఆరబెట్టుకోవాలి. ఇలాగ ఆరుతూ ఉంటాయండి. మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం. చూడండి మనం ఒక కడాయి అయినా ఏదైనా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వేడెక్కాక మనం చూడండి ఒక పావు కప్పు అయితే మనం బాదం తీసుకున్నానండి. బాదం తీసుకొని మనం బాగా ఇలాగ వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. చూడండి బాదం కొద్దిగా వేగిన తర్వాత 1 నిమిషం మనం అయితే పావు కప్పు జీడిపప్పు అయితే వేసుకున్నామండి ఇంట్లో. ఇది కూడా మనం వేయించుకోవాలి. చూడండి మనం ఇలాగ వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి 1 స్పూన్ అయితే పిస్తా పప్పు వేసుకుంటున్నానండి. ఇది కూడా మనం వేయించుకోవాలి. చూడండి 2 స్పూన్ల నేను పుచ్చైతనాలు అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా చిటపటలాడేదాకా మనం వేయించుకోవాలి. మన దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా మనం వేసుకోవచ్చండి. అన్నీ వేసుకొని మనం ఇలాగే అయితే వేయించుకోవాలి. కొద్దిగా చిటపటలాడేదాకా మనం అయితే వేయించుకోవాలండి. చూడండి ఇలా చిటపటలాడుతున్నాయి. చూడండి చిటపటలాడాయి. మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు. చూడండి ఇప్పుడైతే మనం ఈ కడాయిలోనే ఇందాక వేసుకున్నాం కదండి. ఈ బట్ట మీద మనం ఈ బార్లీ అయితే మనం ఇందుట్లో వేసేసుకోవాలి. బాగా మనం ఇలాగే మనం వేయించుకోవాలండి. మార్చుకోకూడదు. ఇలాగే లైట్గా మనం బాగా వేగాలి. వేగితే చాలా బాగుంటాయండి. బార్లీ అయితే చాలా హెల్దీ. వేయించుకోవాలి ఇలాగా. చూడండి వేగుతూ ఉంటే కలర్ అయితే మారింది. అబ్బా ఎంత సువాసన వస్తుందో చూసారా. ఇక 1 నిమిషం పాటు వేయించుకుందాం. చూడండి మనకి ఇలాగైతే వేగిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి మళ్ళీ అదే కడాయిలో నేనైతే 1 కప్పు ఖర్జూర పళ్ళు అండి, ఎండు ఖర్జూర పళ్ళు నేను పిక్కలు తీసుకొని వేసుకున్నానండి. ఇది కూడా మనం ఒక లైట్గా వేయించుకోవాలి. చూడండి మనకి వేగిపోయి బాగా చల్లారించుకుందాం. అన్నీ ఈ ప్లేట్లో వేసేసుకొని అన్నీ చల్లారించుకుందాం. చూడండి పూల్ మకానా అండి. ఈ కప్పుతో నేను 2 కప్పులు తీసుకుంటున్నానండి. పావు కప్పుతో 2 వేసుకుంటున్నాను. వేసుకొని మనం క్రిస్పీగా వేయించుకోవాలండి. కొద్దిగా లైట్గా ఇలా వేయించుకుంటే మనకు క్రిస్పీగా ఉంటాయండి. చూడండి 2 నిమిషాలు అయితే వేయించుకున్నాం. క్రిస్పీగా అయిపోయినాయండి. మనకు బాగా ఇలాగ వేడిగానే ఉన్నాయండి. ఇంకా చూడండి వావ్ క్రిస్పీగా అయిపోయినాయి. చల్లారించుకుందాం బాగా. మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు పూల్ మకానా మనకు చల్లారిపోయిందండి. చల్లారిపోతే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి మనం మిక్సీ అయితే పట్టుకున్నాం. బరకగా ఉన్నా పర్వాలేదు, పిండి అయినా పర్వాలేదండి. మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలి అంతా. చూడండి అదే జార్లో మనం బార్లీ అయితే వేయించుకున్నాం కదా. ఈ బార్లీ కూడా మనం ఇందులో వేసుకోవాలి అన్నీ. చూడండి ఇవి కూడా మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలాగైతే నేను వేసుకున్నానండి. బరకగానే వేసాను. మళ్ళీ అయినా పడదామండి మిక్సీ. చూడండి ఖర్జూర పళ్ళు అయితే చల్లారిపోయినాయండి. ఇవి కూడా మనం వేసి ఆపుతా తిప్పుకుందామండి. చూడండి మిక్సీ పట్టుకున్నాను నేనైతే. కొద్దిగా బరకగానే ఉందండి. ఇప్పుడు మనం ఇందాక బార్లీ వేసుకున్నాం కదండి. ఇది పూల్ మకానా దాంట్లోనే మనం ఇది బార్లీది ఖర్జూరంది వేసుకున్నాం అండి పిండి.
అదే జార్లో మనం చూడండి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ వేసుకుందాం. దీంట్లో మిక్సీలో వేసుకొని ఇది కూడా మనం బరకగా పట్టుకుందాం. చూడండి బాగా మెత్తగా అయింది చూసారా, కొంచెం బరకగానే ఉందండి. ఇలాగే ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఇది వేసేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం అన్నీ నేను బౌల్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇదే మిక్సీ జార్లో మొత్తం అంతా మిక్స్ అయిపోతుందండి. ఒక్కసారి రౌండ్ వేస్తే చాలు. చూడండి అంతా కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసుకొని బాగా చల్లారించుకోవాలండి. చూడండి అంతా కలిసిపోయింది. మనకు ఇలా ఉండాలండి. బాగా చల్లారిపోయినాక మనం సీసాలో, డబ్బాలో అయినా వేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలి, చిన్నది. తీసుకున్న తర్వాత ఒక పావు అండి, ఇది పావు కప్ అండి. మనం పావు కప్పు నిండా తీసుకోవాలండి. మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతా చేసుకోవాలండి. నేనైతే చూడండి ఈ కప్పుతో తీసుకున్న ఒక కప్పు తీసుకొని ఇది బాగా చల్లారించుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో నీళ్ళు వేసుకొని కొద్దిగా చూడండి మనం నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా మనం బాగా ఇలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారా, ఇలా పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు నానితే చాలండి. ఇలాగ వేసుకోవాలి. ఇంకో ప్రాసెస్లో పోదాం అండి. మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర అయితే పెట్టుకోవాలండి. గిన్నె మన దగ్గర ఏది ఉంటే అది. చూడండి నేనైతే ఒక పావు లీటర్ పాలు, పచ్చి పాలు అయినా పర్వాలేదండి, మన దగ్గర వేడి చేసుకున్న అయినా పర్వాలేదు. నేను చిక్కటి పాలు తీసుకున్నానండి. ఎంతమంది ఉన్నారో అంతమందికే చేసుకోవాలండి. చూడండి పాలు వేసుకున్న ఈ కప్పుతో 2 కప్పులండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. చూడండి పాలు అయితే బాగా వేడైనాయి. బాగా చూడండి ఇలా లైట్గా మరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇందులో ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి, ఇది బార్లీ మిశ్రమం, ఈ బార్లీ పిండి. దీన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా కలుపుతా ఉడికించుకోవాలి. చూడండి మనకు బాగా మరుగుతూ ఉంది. చూడండి ఇలాగే ఉడికించుకోవాలండి. మనం బాగా కలుపుకుంటానే ఉడికించుకోవాలి. చాలా చాలా హెల్తీ అండి బార్లీ పాయసం అయితే. ఎండాకాలంలో మనం ఎప్పుడైనా సరే మనం ఒక కప్పు డైలీ మనం ఇలాగ వాడుతూ ఉంటే, తాగుతూ ఉంటే చాలా హెల్తీగా ఉంటారండి. మనమందరం హెల్తీగా ఉండాలంటే ఇలాగే ట్రై చేయాలండి. హెల్త్కి చాలా మంచిదండి. చూడండి బాగా మరగాలి, ఇంకా చిక్కపడాలి. అయితే ఉడుకుతూ ఉంది చూసారా. మనకు తీపి సరిపోకపోతే మనం పంచదార అయినా వేసుకోవచ్చండి. లేకుంటే ఉడికిపోయినాక బాగా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లమైనా వేసుకోవచ్చండి. మాకైతే ఖర్జూర పళ్ళు వేసుకున్నాం కదండి, ఆ తీపే సరిపోతుంది. కావాలంటే మనం వేసుకోవచ్చు పంచదార. ఇప్పుడే వేసుకొని బాగా ఉడికించుకోవచ్చండి మనం. చూడండి మనకు చిక్క పడతా ఉంది చూసారా. ఇలాగైతే ఉడికించుకోవాలండి మనం బాగా. చూడండి మనకు ఇలాగైతే ఉడికిపోయింది. ఇప్పుడైతే మాకు సరిపోయింది. చూడండి చిక్కబడింది. ఇలాగే ఉడకాలి బాగా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి అంతేనండి. బాగా ఇలాగైతే చిక్కపడింది. మనం గిన్నెల్లో తీసేసుకుందామండి. ఎంతలో కావాలో మనకు అందులో తీసేసుకోవాలి. చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.